బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఐసీటీ మరణశిక్ష విధించింది. అయితే ఆ శిక్ష అమలు కావాలంటే షేక్ హసీనాను బంగ్లాదేశ్కు రప్పించాలి. కానీ షేక్ హసీనా ఇప్పుడు భారత్లో తలదాచుకుంటోంది. కాదు ఆమెకు భారత్ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తుంది. పొరిగింటి ఆడపడుచులా కంటికి రెప్పలా కాపాడుతుంది. మరోవైపు యుఎస్ ప్రభుత్వం ఆమెను బంగ్లాదేశ్కు అప్పగించాలని భారత్ మీద ఒత్తిడి చేస్తుంది. మరి యుఎస్ మాటకు భారత్ విలువిస్తుందా? ఇవ్వటానికి అవకాశాలు లేవని చెప్పాలి. బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా ఉన్నప్పుడు భారత్తో ఆమె ఎంతో స్నేహ సంబంధాలు కొనసాగించింది. అక్కడ ఎలక్షన్ ముగిసిన తర్వాత కూడా ఆమె భారత్లో పర్యటించడం, మోదీతో భేటీ కావడం జరిగాయి. బంగ్లాదేశ్ కోసం పలు ప్యాకేజీలు కూడా అప్పట్లో మోదీ ప్రకటించడం విశేషం. అలాంటి షేక్ హసీనాను భారత్ బంగ్లాదేశ్కు అప్పగించే అవకాశమే లేదు. ఆ విషయం యుఎస్ ప్రభుత్వానికి కూడా తెలుసు. సో ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడి కోర్టు హసీనాకు మరణశిక్ష విధించినా అది అమలు కాబోవటం లేదన్నమాట. ఇక ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్కు 2006లో మరణశిక్ష పడింది. షియా ముస్లింల ఓచుకోత కేసులో ఆయన్ని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఉరిసి తీసింది. హసీనా కేసులో కూడా 2024లో జరిగిన అల్లర్లో తాను అధికారంలో ఉన్నప్పుడు విచక్షణ లేకుండా విద్యార్థుల్ని పౌరులను చంపించిందని కోర్టు తేల్చింది. శిక్ష ఖరారు చేసింది. అంటే 2 కేసులు కూడా దాదాపుగా ఒక్కలాంటివే అన్నమాట. కానీ సద్దాం హుస్సేన్కు మరణశిక్ష అమలైంది. కానీ ఇక్కడ హసీనాకు అమలయ్యే అవకాశమే లేదు. ఇక్కడే అసలు తిరకాసు ఉందంటున్నారు విశ్లేషకులు. అదేంటంటే సద్దాం హుస్సేన్కు శిక్ష అమలు చేసిన కోర్టు అమెరికా చేతిలో కీలుబొమ్మ. ఈ విషయం ప్రపంచం అందరికీ తెలుసు. ఇప్పుడు యుఎస్ నేతృత్వంలో ఉన్న ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కూడా అమెరికా ఇన్ఫ్లుయెన్స్తోనే ఇలాంటి తీర్పు ఇచ్చిందని గమనించాలి. ఇరాక్లోని కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు అమెరికా సైన్యం చేతిలో హుస్సేన్ యుద్ధ ఖైదీగా ఉన్నాడు. హసీనాకు శిక్ష పడినప్పుడు ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందుతోంది. అది తేడా. కాబట్టి హుస్సేన్కు పట్టిన గతి హసీనాకు పట్టబోవడం లేదు. ఇక మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఢాకాలో మళ్ళీ యాక్టివేట్ అయిన ఐసీటీ బంగ్లాదేశ్ తొలి ప్రధాని షేక్ హసీనా తండ్రి అయిన ముజ్బుల్ రెహమాన్ ఏర్పాటు చేసింది. 1971లో బంగ్లాదేశ్లో పాక్ అరాచకాలు, లక్షలాది మంది ఓచుకోత, మానభంగాల అంశాన్ని విచారించి పాక్ దుర్మార్గాలకు తగిన శిక్ష వేయడం కోసం ముజిబుర్ రెహమాన్ ఏర్పాటు చేసిందే. ఆ తర్వాత అధికార పగ్గాలు మారటం, ఇస్లామిక్ టెర్రరిస్టుల ఇన్ఫ్లుయెన్స్తో పనిచేసే ప్రభుత్వాలు ఏర్పడటంతో ఆ ట్రిబ్యునల్ను అటకెక్కించారు. 1971 నాటి అరాచక శక్తులకు శిక్ష అమలు చేసి చూపిస్తాననేది షేక్ హసీనా ఎన్నికల వాగ్దానం. అలా అటకెక్కిన ట్రిబ్యునల్ను మళ్లీ పట్టాలకు ఎక్కించే పనిలో పూనుకున్నారు హసీనా. అదే జరిగితే బంగ్లాదేశ్లో కొన్ని చారిత్రాత్మక తీర్పులు సంభవించి ఉండేవి. అయితే అలాంటివి అమలు కాకముందే బంగ్లాదేశ్లోని జమాతే ఇస్లామీ వెన్నుదన్నుగా యుఎస్ తెర మీదకు రావటం, తాత్కాలిక ప్రధానిగా పగ్గాలు చేపట్టడం, హసీనా అధికారిక నివాసాన్ని ఇస్లామిక్ శక్తులు ఆక్రమించడం, ఆమెను బంగ్లాదేశ్ నుంచి తరిమివేయటం జరిగిపోయాయి. ఇస్లామిక్ టెర్రరిస్టుల నుంచి ప్రపంచంలో తనను కాపాడే శక్తి మరొకటి లేదని హసీనాకు తెలుసు. అందువల్లే ఆమె నేరుగా భారత్లోకి ఎంటర్ అయి ప్రశాంతంగా ఉన్నారు. ఆ విధంగా అమెరికా చెరలో ఉన్న సద్దాం హుస్సేన్ను ఉరితీయటం తేలిగ్గా జరిగిపోగా భారత ఆతిథ్యం పొందుతున్న హసీనా లైఫ్కు 100% గ్యారంటీ లభిస్తోంది.